క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. సీతారామపురం క్రీస్తు సంఘము అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే చిన్న సంఘము, మంచి సంఘము, గట్టి సంఘం. రైట్, వెరీ గుడ్. గట్టి సంఘము, చాలా పట్టుదల కలిగినటువంటి సంఘము, సంఘమును ప్రేమించే సంఘము కదా. రైట్. అనిల్తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. అనిలు తర్వాత అపర్ణ. ప్రతిరోజు డివోషన్ జరుగుతూ ఉంటుంది. నేను డివోషన్లో టీచ్ చేస్తా. ఆ డివోషన్కి మన అపర్ణ తర్వాత అనిల్, ప్రేమ్ వీళ్ళు జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళతో నాకు బాగా పరిచయం ఉంది. దాదాపుగా నేను మీలో చాలామందికి నేను తెలుసని నేను అనుకుంటున్నా. తెలీదమ్మా? ఎట్లా? నేను మీ దగ్గరికి వచ్చాను కాబట్టి, అంతేనా? ఇక్కడ తరుణ్ అని ఒక యవనస్తుడు మీ స్థానిక సంఘంలో వచ్చేవాడు, ఐడియా ఉందా? రైట్. పర్వాలేదా? మంచి అబ్బాయేనా? చాలా మంచి అబ్బాయా? మా స్థానిక సంఘం నుండి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ చదువుకునేటప్పుడు నేను ఆరాధనకి ఎక్కడికి వెళ్ళాలి అని నన్ను అడిగినప్పుడు ఇక్కడికే వెళ్ళమని చెప్పా. అంటే అనిల్తో నాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి. తర్వాత సహోదరి వాళ్ళ ఇంట్లో కూడా ఒకరోజు నేను వాక్యం చెప్పాను. నారాయణ గారితో అనిల్ కంటే ముందు నుండి నాకు పరిచయం. నా పాటలంటే కూడా నారాయణ గారికి బాగా ఇష్టం. తర్వాత మన మధ్యలో రాబర్ట్ గారు మరియు అబ్రహాం గారు ఉండటం చాలా సంతోషం. వాళ్ళతో కూడా మాకు చాలా అనుబంధం ఉంది. రైట్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. అనిల్ అన్నాడు, ఒక 50 మందిని ఎస్టిమేషన్ వేసుకున్నామన్నా అని చెప్పేసి అని అన్నారు. ప్రస్తుతం 50 మంది కనపడట్లే. అంటే ఎస్టిమేషన్ అంటే భోజనానికి కదా, ఆ టయానికి వస్తారుగా. రైట్, వస్తారులే, ఇబ్బంది ఏం లేదు. చేరుకుంటారా ఆ సమయానికి? ఓకే. సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పమని నన్ను అడిగారు. సో సంఘం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు చెప్పాడు. కానీ అంత ప్రాముఖ్యత మనం ఇంకా దానికి ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. అసలు సంఘం ఎందుకు ప్రాముఖ్యమైంది అనేటువంటి విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం కొన్ని విషయాలు గమనించాము, మన చిన్నారావు గారు గుర్తు చేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుండి 46వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, 44 నుండి 46 స్క్రీన్ మీద కనబడుతుంది అనుకుంటా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి దేన్ని అమ్మాడు? కలిగిన అంతయు అమ్మివేసి దేన్ని కొనుక్కున్నాడు? ఆ పొలములో దాచబడినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. అంటే బహుశా నాకు తెలిసి ఆయనకున్నటువంటి సమస్తము కంటే కూడా ఇది విలువైనదై ఉంటుంది కదా. సో అందువల్ల తనకున్నటువంటి సమస్తాన్ని అమ్మివేసి దీన్ని కొనుక్కున్నాడు. ఇంతకీ దేని గురించి ఇక్కడ చెప్పాడు అంటే పరలోక రాజ్యము దాన్ని పోలి ఉన్నది అన్నాడు.
పరలోక రాజ్యం అనేటువంటిది పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది అన్నాడు. సో అది అంత ముఖ్యమైనదైతే, అది పరలోక రాజ్యాన్ని పోలి ఉన్నదైతే పరలోక రాజ్యము కూడా అంతే విలువైనదై ఉండాలి. ఇంతకీ పరలోక రాజ్యమును దేనితో ఏది పరలోక రాజ్యముగా చెప్పబడింది అని చెప్పేసి అంటే సంఘము. అంటే సంఘము అనేటువంటిది ఎంత విలువైనది, ఎంత ప్రాముఖ్యమైనది అని చెప్పేసి అంటే, మనకున్నటువంటి సమస్తమును అమ్మివేసి కూడా సంఘమును మనం పొందవచ్చు. లేకపోతే నేను సంఘములో ప్రవేశించవచ్చు, లేకపోతే సంఘములో సభ్యత్వాన్ని నేను పొందవచ్చు. అంటే నేను సంఘములో నా సభ్యత్వాన్ని పొందటానికి నేను దేనినైనా పోగొట్టుకోవచ్చు, లేకపోతే దేనినైనా అమ్మవచ్చు. అంత విలువైనది, అంత ప్రాముఖ్యమైనది అని చెప్పేసి అని యేసుక్రీస్తు ప్రభు మాటల్లో మనం చూస్తున్నాం. 45వ వచనంలో ఏమంటాడంటే, పరలోక రాజ్యమును మరొక దానితో పోల్చాడు. దేంతో? మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యాలట, అంటే ముత్యములలోనే మంచి ముత్యాలు. ఈ మంచి ముత్యాలు వాటిని పోలి ఉన్నదని చెప్పి, అతడు అమూల్యమైనటువంటి ఆ మంచి ముత్యములలో అమూల్యమైనటువంటి ఒక ముత్యాన్ని కనుగొన్నాడట. అది ఆ ముత్యము తనకేమనిపించిందంటే, ఈ ముత్యాన్ని తనకున్నదంతా కూడా అమ్మివేసి కూడా కొనగలిగినంత ముఖ్యమైనదిగా, విలువైనదిగా అనిపించిందట. అందువల్ల అతను పోయి తనకు కలిగినదంతా కూడా అమ్మివేసి ఆ మంచి ముత్యము అనేటువంటిది ఏదైతే అమూల్యమైనటువంటిది అని అనుకున్నాడో దాన్ని కొనుక్కున్నాడట. కాబట్టి ఈ అమూల్యమైనటువంటి ముత్యముతో ఏది పోల్చబడింది? పరలోక రాజ్యము. పరలోక రాజ్యమును దేవుడు దేనిని గురించి చెప్పడానికి ఉపయోగించినటువంటి మాట అంటే సంఘాన్ని గురించి. పరలోక రాజ్యాన్ని సంఘముగా చెప్పాడు దేవుడు. కాబట్టి సంఘము అనేటువంటిది కూడా అంత ముఖ్యమైనది. సంఘము ఎంత ముఖ్యమైనది అని చెప్పేసి అంటే, ఈ భూమి మీద మనకి ఏది అన్నిటిని కూడా అమ్మివేసి, అన్నింటినీ కూడా వదులుకొని కూడా దీన్ని మనం పొందవచ్చు, దాన్ని మనం కొనుక్కోవచ్చు, దానిలో సభ్యత్వాన్ని పొందవచ్చు. అంత ముఖ్యమైనది. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే, సంఘం అంటే అంత విలువైనదని చాలామందికి తెలియకపోవడం చాలా దురదృష్టము. మరింత దురదృష్టం ఏంటంటే, సంఘమునకు ఇంత ప్రాధాన్యత ఉన్నదని, క్రీస్తు సంఘమని గర్వముగా కాలరెగరేసుకొని భుజాలు చరుచుకొని చెప్పుకుంటున్నటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి సభ్యులకు కూడా దాని ప్రాధాన్యత అర్థం కాకపోవడమే చాలా బాధాకరము, దురదృష్టము. ఎందుకు అర్థం కావట్లేదు దీని యొక్క ప్రాధాన్యత అనేటువంటి దాని గురించి నేడు వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చాలాసార్లు అంటే 1-2 సార్లు వాక్యం చెప్పాను అనుకుంటా కదా, కానీ బైబిల్ క్లాస్ చెప్పటం ఇదే ఫస్ట్ టైం. మొన్న లాస్ట్ మంత్ ప్లాన్ చేశారు, కానీ ఆ రోజు ఎవరో చనిపోయారని చెప్పేసి అని మీ స్థానిక సంఘంలో దాన్ని వాయిదా వేయటం జరిగింది. ఎనీవే, దేవుడు ఈ రీతిగా మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉంటున్నాం. సో నేను మీకు సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయాలి అంటే, సంఘం ఏంటో మీకు అర్థం కావాలి అంటే, నేను మీకు ఏం చెబుతానంటే, కుటుంబం అంటే ఏంటో చెబుతాను. ఫస్ట్ కుటుంబం అంటే ఏంటో చెబుతాను. ఎందుకు కుటుంబాన్ని గురించి చెబుతానో తెలుసా? సంఘాన్ని దేవుడు కుటుంబము అన్నాడు. సంఘాన్ని దేవుడు ఒక కుటుంబము అన్నాడు. కాబట్టి ఈ సంఘము అనేటువంటి ఒక సార్వత్రిక కుటుంబము, దాని యొక్క రూపము, దాని పనితీరు, లేకపోతే దాని యొక్క విధి విధానాలు మీకు అర్థం కావాలి అంటే, ముందు మన ఇంట్లో మనము కలిగి ఉన్న ఒక కుటుంబం యొక్క వ్యవస్థ గురించి మనకు అర్థమైతే అది మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకు దేవుడు సంఘాన్ని కుటుంబం అన్నాడా? ఎక్కడన్నాడు మీకు తెలుసా వాక్యం?
సంఘాన్ని కుటుంబము అని చెప్పేసి అని అన్నాడా? సంఘము కుటుంబమేనా? ఎప్పుడన్నా సంఘంలోనికి వచ్చినప్పుడు మేము మా కుటుంబంలో ఉన్నాము, మా కుటుంబీకులతో ఉన్నాము అనేటువంటి భావన, ఆ ఫీల్ ఎప్పుడన్నా కలిగిందా? అసలు మన కొన్నిసార్లు అయితే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ పేరు కూడా మనకు తెలియదు. కొన్నిసార్లు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనకేమవుతారో తెలియదు, లేకపోతే వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేకుండా వచ్చి కూర్చొని పని అయిపోయిన తర్వాత చక్కగా సర్దుకొని వెళ్ళిపోతాం. ఇది కుటుంబము అనేటువంటి భావన మనకు రావట్లేదు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, 2వ అధ్యాయము 19వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతారా ఎవరైనా? కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. సంఘము దేవుని ఇల్లేనా? సంఘము దేవుని ఇల్లేనా? అవును, సంఘము దేవుని ఇల్లు, దేవుని కుటుంబము. సంఘం అనేటువంటిది దేవుని కుటుంబము. కాబట్టి సంఘము దేవుని కుటుంబముగా, దేవుని ఇల్లుగా మనము భావించకపోతే, మనము ఆలోచన చేయకపోతే, మనం అలా ఫీల్ కాకపోతే ఖచ్చితంగా మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. చాలా పెద్ద తప్పు. సంఘం అనేటువంటిది ఒక కుటుంబము, దేవుని కుటుంబము. వీళ్ళంతా దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు. ఆ ఫీల్ మనకు లేకపోతే, ఆ భావన మనకు లేకపోతే పెద్ద తప్పు చేస్తున్నాం. ఈ తప్పు అనేటువంటి మాట సామాజికంగా బయట వాడుకలో వాడేటువంటి ఒక పదం, కానీ అదే బిబిలికల్గా అంటే బైబిల్ పరిభాషలో దాన్ని పాపము అంటారు. తప్పుని పాపము అంటారు. దేవుడు సంఘాన్ని కుటుంబము అన్నాడు, కుటుంబముగా ఫీల్ కావాలి అన్నాడు. ఆ విధంగా ఫీల్ కాకపోతే మనం పాపం చేస్తున్నాం. అంటే దేవుడు చెప్పినటువంటి దాన్ని మనం లోబడట్లేదు కదా, దేవుడు చెప్పినటువంటి దానికి మనం గైకొనట్లేదు కదా ఆజ్ఞను. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడం ఏమవుతుంది చెప్పండి? పాపమే. కాబట్టి నేను సంఘాన్ని దేవుని ఇంటిగా, దేవుని కుటుంబముగా నేను చూడకపోతే, ఆ భావనతో చూడకపోతే నేను పాపం చేస్తున్నాను. నాకు తెలిసి ఇంతవరకు మనం ఆ విధంగా ఆలోచన చేసి ఉండం. అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఆ పాపము మీ మీద ఆరోపింపబడి ఉండదని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా? తెలిసి తప్పు చేసినప్పుడు మాత్రమే దేవుడు దాన్ని పాపముగా పరిగణిస్తున్నాడు కదా. కాబట్టి సంఘము దేవుని కుటుంబము అని, సంఘము దేవుని ఇల్లని ఆ విధముగా నేను భావించాలని నాకు తెలియదు. కాబట్టి ఇప్పటి వరకు ఆ పాపము విషయంలో దేవుడు నన్ను శిక్షించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది నాకు పాపముగా ఆయన ఆరోపించలేదు. కాబట్టి నాకు తెలియక నేను చేశాను కాబట్టి. కానీ ఈరోజు తెలిసిందిగా, ఇప్పుడు తెలిసిందిగా సంఘము దేవుని ఇల్లని, దేవుని కుటుంబమని. ఒకవేళ ఇప్పటి నుండి ఒకవేళ మీరు సంఘాన్ని దేవుని కుటుంబంగా, దేవుని ఇల్లుగా, సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా మీరు ఫీల్ కాకపోతే, మీరు భావించకపోతే ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారంటే దేవుని దృష్టిలో పాపం చేస్తున్నారు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం, సత్యం. కాబట్టి ఇప్పటి నుండి మీరు ఎక్కడైతే కూడుకుంటున్నారో సంఘముగా, అది సీతారాంపురమా లేకపోతే ఇంకొక చోట ఎక్కడైతే మీరు కూడుకుంటున్నారో ఆ కూడుకుంటున్నటువంటి వారి సమూహము ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబము. ఆ కుటుంబము దేవుడిచ్చిన కుటుంబం. అవునా కదా? రైట్. సో నాకు తెలిసి అయితే నేను చాలామంది బంధువుల్ని, రక్త సంబంధికులు చూశా. వాళ్ళు నేను క్షేమంగా ఉంటే వాళ్ళు అసూయ పడుతున్నారు.
నేను సంతోషిస్తే వాళ్ళు బాధపడుతున్నారు, నేను బాధపడితే, నేను దుఃఖపడితే వాళ్ళు సంతోషిస్తున్నారు. వాళ్ళు నా శ్రేయోభిలాషులా చెప్పండి? అంటే నా శ్రేయస్సును కోరుకునే వాళ్ళ? కానీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని చూడండి ఎలా ఉంటారో. మనం బాధపడితే వాళ్ళు వచ్చి మన బాధలో పంచుకొని, బాధను పంచుకొని మనం ఓదార్చి ఆదరించి వాళ్ళు వెళ్ళిపోతారు. అవునా? మనం సంతోషంగా ఉంటే ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు కూడా వచ్చి మనం పెట్టింది తిని మనతో పాటు సంతోషించి ఆ సంతోషాన్ని పంచుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నా నిజమైనటువంటి కుటుంబ సభ్యులు? ఎవరు నా శ్రేయోభిలాషులు? ఎవరు నా సంతోషాన్ని, నా శ్రేయస్సును కోరుకునేవాళ్ళు అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళే నిజంగా నా క్షేమాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి నా మటుకైతే, నా వరకైతే, నేను నా రక్త సంబంధికుల కంటే, నా కుటుంబ సభ్యులతో గడుపుట కంటే, నా కుటుంబ సభ్యుల్ని ప్రేమించుట కంటే, నా కుటుంబ సభ్యులతో నా యొక్క బాధను సంతోషాన్ని పంచుకొనుట కంటే, నా సంఘ సభ్యులతో పంచుకోవడానికే నేను ఇష్టపడతాను. మై పర్సనల్, నేను నా పర్సనల్గా, నా వ్యక్తిగతంగా. నిజమా కాదా? అవును, నిజం ఇది. కాబట్టే నా మటుకైతే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారముగా నేను సంఘములో చేరిన దగ్గర నుండి, సభ్యుడైన దగ్గర నుండి, నా కుటుంబ సభ్యుల కంటే, నా రక్త సంబంధికుల కంటే, నా బంధువుల కంటే కూడా నా సంఘాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తాను. సంఘంతో ఉండటానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను. సంఘంతోనే అన్నీ పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందుకే నాకు అన్నిటికంటే చాలా విలువైనది ఏంటంటే సంఘమే. సరే, ఇంతకీ నేను చెప్పినట్లుగా కుటుంబము అనేటువంటి వ్యవస్థను మీరు అర్థం చేసుకుంటే సంఘం యొక్క వ్యవస్థను అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కుటుంబము అనేటువంటిది ఇంతకీ మనకు అర్థమైందా? మీకు తెలుసా కుటుంబం అంటే? నాకు తెలిసి మీలో చాలామందికి కుటుంబాలు ఉన్నాయి, అందరికీ. కానీ కుటుంబ వ్యవస్థను గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు అని చెప్పేసి అంటే, చాలామంది ఈరోజు ఇండివిజువల్ లైఫ్ జీవించడానికే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వ్యక్తిగతమైనటువంటి జీవితం. కుటుంబ వ్యవస్థలు అనేటువంటివి అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, అన్నీ ఫెయిల్ అయ్యి. భార్య భర్తలకు ఒకరికొకరికి సంబంధం ఉండదు. భార్య చెప్పింది భర్త ఏకీభవించడు, భర్త చెప్పిన దాన్ని భార్య ఏకీభవించదు, తల్లిదండ్రులు చెప్పినటువంటి దాంతో పిల్లలు ఏకీభవించరు, పిల్లలు చెప్పినటువంటి దాన్ని తల్లిదండ్రులు ఏకీభవించరు. కాబట్టి వీళ్ళందరూ ఒకే ఇంటిలో నివసిస్తున్నటువంటి వేరు వేరు వ్యక్తులు. చెప్పొచ్చా నేను ఆ మాట? నిజమా కదా? ఒకే గృహంలో, ఒకే ఇంటిలో, ఒకే పరిసరాలలో నివసిస్తున్నటువంటి వేరు వేరు వ్యక్తులుగా జీవిస్తున్నాం. ఇండివిజువల్ లైఫ్. ఈ ఒక ఫ్యామిలీ సిస్టమ్ అనేటువంటిది మాత్రం ఇలా ఉండదు. ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒక స్ట్రక్చర్ చెబుతాను, ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె. తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె. ఒకవేళ నేను వైట్ బోర్డు ఉంటే క్లియర్గా రాసి నేను మీకు చెప్పేవాడిని. రైట్. సో తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె. దీంట్లో వీళ్ళందరి పని ఒకటేనా వేరువేరా? నాకు ఇది ఆన్సర్ చెప్పాలి. ఒకటా వేరువేరా? ఒక ఫ్యామిలీకి ఒక ఎయిమ్, ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి ఫ్యామిలీకి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గురి ఉంటుంది. వీళ్ళందరి పని కలిసి ఒకటే పని జరిగిస్తూ ఉంటారు. వీళ్ళందరి లక్ష్యం ఒకటే. వీళ్ళందరికీ ఎలా సంబంధాలు ఉంటాయో ఒకసారి మీరు గమనించాలి. ఎలా సంబంధాలు ఉంటాయి? ఒక కుటుంబంలో తండ్రి యజమాని అనేటువంటి వాడు పోషకుడు, సంరక్షకుడు. నిజమేనా? ఈ యొక్క భార్య, తల్లి అనేటువంటి ఆమె ఈ పోషకుడు, సంరక్షకుడు, శిరస్సైనటువంటి ఈ యజమానునికి సహకారి. మీరు ఒక పాట పాడతారుగా, సోదరి అనేది పాట పాడతారు కదా, రైట్. సహకారి, హెల్పర్. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క తండ్రిగా, కుటుంబ యజమానిగా ఉన్నటువంటి ఈయనకు
ఈమె నుండి ఎల్లప్పుడూ సహకారం అందుతూ ఉంటుంది. అందిద్దా? ఒక లైన్ గీయాలి దీనికి, రైట్. సో ఈ యజమాని ఏం చేస్తాడు అని చెప్పేసి, కుటుంబ యజమానిగా ఉన్న తండ్రి ఏం చేస్తాడంటే, భార్యను ఒక లైన్, తండ్రి నుండి ఒక లైన్ భర్తకి, అదే భర్త నుండి భార్యకి ఒక లైన్, తర్వాత ఈ తండ్రి నుండి కుమారునికి ఒక లైన్, ఇక్కడి నుండి ఆ యొక్క పోషణ, సంరక్షణ, ఆలోచనలు అవన్నీ కూడా ఒక సహకారం అందుతూ ఉంటుంది, ఒక లైన్. మళ్ళీ ఇక్కడ తండ్రి నుండి మళ్ళీ కూతురికి ఇక్కడికి రావాల్సినటువంటి ఏదైతే ఆమెకు అవసరమో, మనీ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, బట్టలు కానీ, ఇంకేవైతే ఉన్నాయో అన్నీ ఈమెకి అందుతూ ఉంటాయి. చూడండి, సో ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుటుంబ యజమాని. ఈ తండ్రి నుండి భార్యకి సహకారం అందుతుంది, సహాయము, బిడ్డకు సహకారం అందుతుంది, కుమారునికి సహకారం అందుతుంది. అంటే ఈ 4 సెక్టార్స్ ఏవైతే విడివిడిగా ఉన్నాయో అందరినీ కొన్ని లైన్స్ కలుపుతున్నాయి. చూసారా, కలుపుతున్నాయా లేదా? రైట్. ఇప్పుడు తల్లి దగ్గరికి వద్దాం. తల్లి ఏం చేస్తుంది అంటే, తన భర్తకు తన పని విషయంలో సహాయం చేస్తుంది, అంతే కదా. మరి ఆమె వండి పెడితేనే కదా ఆయన వెళ్ళి పని చేసి మళ్ళీ కుటుంబానికి అవసరమైనటువంటి వాటన్నిటిని సమకూర్చేది. సో ఈయనకి సహాయం చేస్తుంది, పరిచర్య చేస్తుంది. మళ్ళీ ఈమె కదా ఇంట్లో కుమారుడికైనా కుమార్తెకైనా సమస్తం కూడా మళ్ళీ అందించేది. కాబట్టి ఈమె నుండి కొన్ని లైన్స్ గీయండి. ఈమె నుండి మళ్ళీ 3 లైన్స్ పోయినాయా? ఇక్కడ నుండి మళ్ళీ 3 లైన్స్ ఇటు వచ్చినాయా? ఈమె నుండి 3 లైన్స్ పోయినాయా? రైట్. సో ఇప్పుడు కుమారుడు కుమార్తె ఉన్నారు చూడండి. ఈ కుమారుడు కుమార్తె వీళ్ళ యొక్క పని ఏంటి అంటే, ఈ తండ్రి తల్లి ఇద్దరు కలిసి, మళ్ళీ ఇక్కడ లైన్ కలిసి ఈ కుమారునికి ఒక పని చెప్పారు. ఏంటి ఆ పని? చదువుకొని మంచి ఉద్యోగాన్ని సాధించి ఈ కుటుంబాన్ని పోషించాలి. నెక్స్ట్ బాధ్యత ఆయనదే కదా, రైట్. కాబట్టి ఈ ఇచ్చినటువంటి పని ఈ కుమారునికి ఇస్తే, ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే చదువుతున్నాడు. ఈ చదివేటువంటి క్రమంలో మళ్ళీ తండ్రి నుండి, సోదరి నుండి, తల్లి నుండి సహకారం అందుతుంది కదా. మళ్ళీ కుమార్తె దగ్గరికి రండి. కుమార్తె మళ్ళీ ఈయనకు ఒక పని అప్పగించబడింది ఈ తల్లిదండ్రుల ద్వారా. ఆమె పని చేస్తుంది. మళ్ళీ ఈమె పని చేయాలంటే ఈ 3 సహకారం అందాలి కదా. ఈ కుటుంబంలో ఈమెకి ఈ 3 సహకారం లేకుండా ఈమె ఏమైనా చేయగలదా? మీరు చెప్పండి. నో, చేయలేవదు, ఏమీ చేయలేవదు. కానీ ఈమె చదువు నేర్చుకొని, తిని త్రాగి చదువు నేర్చుకొని ప్రయోజకురాలై మళ్ళీ ఈ 3కి ఈమె హెల్ప్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఒక 3 లైన్స్ ఇక్కడ పోండి, ఇక్కడ నుండి ఒక 3 లైన్స్ ఇటు ఇటు ఇటు. ఇక్కడ లైన్స్ అన్నిటిని ఒకసారి గమనించండి. ఈ 4 మధ్య ఎన్ని లైన్స్ వచ్చినాయి? మెనీ నెంబర్ ఆఫ్. అంటే ఈ లైన్స్ ఈ 4ని ఎలా కనెక్ట్ చేసాయో చూడండి. కనెక్ట్ చేసాయా? కనెక్ట్ చేస్తున్నాయా? అంటే కలుపుతున్నాయా లేదా? అంటే ఈ కనెక్షన్ అనేటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే, ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. నిజమా కదా? ఆ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సంబంధంతో పాటుగా కుటుంబ సభ్యుల పట్ల ఒకరి పట్ల ఒకరికి ఉన్న బాధ్యతను కూడా తెలియజేస్తాయి. నిజమేనా? బాధ్యత ఉంటుందా? తల్లిదండ్రులకి పిల్లల మీద, పిల్లలకి తల్లిదండ్రుల మీద, భర్తకి భార్య మీద, భార్యకి భర్త ఎడల బాధ్యతలు. అంటే వీటిని చూడండి, మనము చాలాసార్లు రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే హక్కులు బాధ్యతలు, హక్కులు బాధ్యతలు, హక్కులు బాధ్యతలు, డ్యూటీస్. అంటే దీంట్లో చూడండి, ఫ్యామిలీలో రైట్స్ ఉంటాయి. ఒక తండ్రి ఒక కుమారుడు అడుగుతాడు, మీరు నన్ను పెంచారు కదా, మీరు నన్ను కన్నారు కదా, నన్ను ఎందుకు చదివించరు? హక్కే. కానీ అదే కుమారునికి ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యతలు కూడా ఉంటాయి కదా, రైట్. అంటే ఒక కుటుంబంలో ఏమేమి ఉంటాయంటే, రైట్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. రైట్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ అంటే రెస్పాన్సిబిలిటీస్ మరియు డ్యూటీస్ అన్నా కానీ దాదాపుగా దగ్గరగానే ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కుటుంబం అనేటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే ఒక యూనిటీ. కుటుంబం అనేటువంటిది ఏమిటి అని చెప్పేసి అంటే ఒక ఉమ్మడిగా పనిచేసేటువంటి ఒక సెక్టార్, ఒక వ్యవస్థది. అందరూ కలిసి పనిచేస్తూ ఒకరికొకరు సహాయం చేస్తూ
వేరే వాళ్ళ పనులలో మిగిలినటువంటి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు, సహకారం అందిస్తూ ఉంటారు. ఇది కుటుంబం. ఈ కుటుంబ వ్యవస్థలో ఒకరికొకరు సహకారం అందించకపోతే ఎవ్వరూ ఎదగలేరు, ఎవ్వరూ ఏ పని సాధించలేరు. అవునా కదా? తండ్రి అంటే ఒక కుటుంబ యజమాని ఉన్నాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరు ఆ కుటుంబ యజమానికి సహకరించకపోతే అతను ఏమీ చేయలేడు, నథింగ్. ఒక భార్య ఉంది, తల్లి ఉంది. ఆ కుటుంబంలో ఆ యొక్క తల్లిగా ఉన్నటువంటి ఆమెకి కుటుంబంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు సహకారం అందించకపోతే, సహాయం చేయకపోతే ఏమీ చేయలేవు. తల్లిదండ్రులు పిల్లలకి ఏమీ చేయకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు, ఖాళీగా పనికిమాలిన వాళ్ళు అవుతారు. సో అట్లా కుటుంబ వ్యవస్థలో దేవుడు ఏం చేశాడంటే ఒకరికి మరొకరికి మధ్య సంబంధాన్ని ఏర్పరచడం మాత్రమే కాకుండా బాధ్యతలను ఇచ్చాడు. ఆ బాధ్యతల పట్ల వాళ్ళు చాలా బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ వాళ్ళ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇతరుల అభివృద్ధికి తోడ్పడుతున్నారు, లేకపోతే సహాయం చేస్తున్నారు. అవును, ఈరోజు ప్రేమ ఉన్నాడు, ఆయన ప్రేమ ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు అంటే దాని తల్లిదండ్రుల కష్టం ఉందా? వాళ్ళ తోబుట్టువుల సహకారం ఉందా లేదా? అంటే కుటుంబంలో ఒక వ్యక్తి ఎదిగాడు అంటే ఆ కుటుంబ సభ్యుల శ్రమ లేకపోతే సహకారం దాని వెనుక ఉంటుంది. నిజమా కదా? రైట్. ఇట్లా ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంలో ఎదగటానికి మనందరం సహకరిస్తూ ఉంటాము. ఇది ఫ్యామిలీ. అందుకే దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఆదామును సృష్టించి ఆదాముకి ఒక సాటి అయినటువంటి సహాయముగా అవ్వను సృష్టించి వాళ్ళిరువురిని దేవుడు ఆశీర్వదించి కుమారులను ఇచ్చాడు. అది కుటుంబం. అక్కడ ఏర్పాటైనటువంటి కుటుంబము ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఆదాము ద్వారా వచ్చినటువంటి సంతానము వృద్ధి చెంది విస్తరించాలని, భూమిని నిండించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఆ భూమిని నిండించేటువంటి క్రమంలో చాలా కుటుంబాలను దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు. చాలా కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ కూడా ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడో తెలుసా? ఇలానే. అంటే ఒక ఐక్యంగా ఒక వ్యవస్థగా యూనిటీగా ఉండి పనిచేస్తూ ఒకరికొకరు సహాయం చేస్తూ అందరి అభివృద్ధికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తోడ్పడాలని, సహకారంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఉదాహరణకి ఒక కుటుంబాన్ని గురించి చెబుతాను నేను. ఆ కుటుంబము అబ్రహాము కుటుంబం. అబ్రహాము తెలుసా మీకు? అబ్రహాము కుటుంబం. అబ్రహాము కుమారులు ఎవరో చెప్పండి. ఓకే, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారులు ఎవరు చెప్పండి. తర్వాత ఈ ఇజ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు ఎవరి నుండి వచ్చారో చెప్పండి. ఇజ్రాయేలీల అనేటువంటి ఈ ఇజ్రాయేలీల గురించి దేవుని వాగ్దానము అబ్రహాంకు ఉందా లేదా? రైట్. అంటే ఆ దేవుని యొక్క వాగ్దానము నెరవేరేటువంటి క్రమంలో చూడండి, అబ్రహాము ఆ యొక్క శారా వాళ్ళిరువురు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకి చేయబడినటువంటి వాగ్దానాలను పొందింది ఒకే ఒక వాగ్దానం. అదేంటంటే కుమారుడు ఇస్సాకు. ఆ తర్వాత నీ యొక్క సంతానానికి ఇదిగో నేను ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. ఆ తర్వాత నీ సంతానము ఇదిగో ఈ ఉస్కరేణువులంతా ఆకాశ నక్షత్రములంతా విస్తారముగా ఉంటుందని చెప్పేసి అని అన్నాడు. కానీ అబ్రహాము శారా ఆ యొక్క వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్ని కూడా వాళ్ళు అనుభవించలేదు. ఆ యొక్క దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి కనానులో పాదము పట్టునంత స్థలమైనా సరే దేవుడు అబ్రహాముకు ఇవ్వలేదట. అయినా కానీ అబ్రహాము ఎవరి కొరకు శ్రమించాడో తెలుసా? ఎవరి కొరకు కష్టపడ్డాడో తెలుసా? తన తర్వాత తన గర్భమున రాబోయేటువంటి ఇజ్రాయేలీలు అనేటువంటి ఒక గొప్ప సమాజం కొరకు, జనాంగం కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. అంటే అక్కడ ప్రయాసపడేటప్పుడు చూడండి, అబ్రహాముకి శారా సహకారం అంటే అందించినటువంటి సహకారం. ఆ తర్వాత వాళ్ళిరువురు ద్వారా వచ్చినటువంటి ఇస్సాకు ఆ యొక్క తల్లిదండ్రులకు లోబడినటువంటి విధము,
ఆ తర్వాత ఆ యొక్క ఇస్సాకు ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలను గైకొన్నటువంటి విధము. సో ఇక్కడ వీళ్ళ యొక్క ఈ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడింది, ఏ విధంగా దేవుడు వాళ్ళ ముందుంచినటువంటి ఆ లక్ష్యాన్ని సాధించారు, చేరుకున్నారు అని చెప్పేసి అంటే, బయటికి వెళ్ళి మాట్లాడండి, ప్రశాంతంగా మాట్లాడండి బయటికి వెళ్ళి. సో ఏ విధంగా సాధించారు అంటే, ఒకరికొకరు వారు సహకారము అందించుకున్నట ద్వారా వాళ్ళ ముందున్నటువంటి ఒక లక్ష్యాన్ని సాధించగలిగారు. అంటే కుటుంబం ఎలా ఉంటే దీవించబడుతుంది, కుటుంబం ఎలా ఉంటే ఆశీర్వదించబడుతుంది అనేటువంటి దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే అబ్రహాం కుటుంబం. దేవుడు అలాంటి కుటుంబాలుగానే మన అందరం ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి దురదృష్టవశాత్తు ఏంటంటే మన కుటుంబాలు అబ్రహాం కుటుంబంలాగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం కానీ ఉండట్లే. నిజమా కదా? ఎన్నిసార్లు మనం అబ్రహాం శారాలాగా మా కుటుంబం కూడా ఉండాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, ఉండదు. కారణం ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళలాంటి భక్తి, వాళ్ళలాంటి విశ్వాసం, వాళ్ళలాంటి విధేయత, ఇలాంటివన్నీ దేవుని పట్ల లేకపోవడం వలన అలా సాధించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు కుటుంబాన్ని అర్థం చేసుకోవాలని ఎందుకు కోరుకున్నాడో తెలుసా? సంఘము కూడా కుటుంబము వంటిదే, సంఘము కూడా కుటుంబమే. ఈ కుటుంబంలో మనము భౌతికంగా లైవ్లో మనము కుటుంబాన్ని ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం. కుటుంబాన్ని మనం ఏం చేస్తున్నామంటే జీవిస్తున్నాం. అంటే తండ్రి ఎవరో తల్లి ఎవరో, కుమారుడు కుమార్తె, వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో, సాంగత్యం ఏంటో, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చబడుతున్నాయి అనేటువంటి వాటన్నిటిని కూడా మనం లైవ్లో చూస్తున్నాం. ఈ వ్యవస్థను అర్థం చేసుకుంటే మనం సంఘాన్ని కూడా అర్థం చేసుకుంటామన్న ఉద్దేశంతో దేవుడు కుటుంబాన్ని గురించి ఆయన తెలియజేశాడు. సంఘాన్ని కుటుంబము అని చెప్పేసి అన్నాడు. ఇందాక సహోదరులు గుర్తు చేశారు. ఏంటి అంటే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఎవరు తీయొద్దు, జస్ట్ చూడండి అంతే చాలు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 32వ వచనంలో ఏం చెబుతాడంటే, స్త్రీలు పురుషులు ఎలా ఉండాలి అంటే స్త్రీ పురుషుడు మధ్య సంబంధం ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని చెబుతూ, ఇది క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి నేను చెప్పాను అని చెప్పేసి అన్నాడు. బాగా గమనించారా? ఇది సంఘాన్ని గురించి క్రీస్తుని గురించి చెప్పాను అని చెప్పేసి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సంఘము క్రీస్తుకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో మనకు అర్థం కావాలంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం మనకు అర్థం కావాలట. అంటే అది అర్థం కావటానికి ఇది చెప్పాడా, ఇది అర్థం కావటానికి అది చెప్పాడా? ఇది అంటే ఏదేది? ఈ చైరా ఆ చైరా ఏంటది? సంఘము క్రీస్తు మధ్య ఉన్నటువంటి సంబంధం అర్థం కావడం కోసం భార్యాభర్తలను చెప్పాడు కదా. ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైనటువంటి అంశం. ఏది? సంఘము క్రీస్తు. కాబట్టి తెలిసినటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ, తెలిసినటువంటి మనం అనుభవిస్తున్నటువంటి అంశాలను గురించి మనకి గుర్తు చేస్తూ, ఈ విషయాలను మీరు బాగా అర్థం చేసుకుంటే సంఘం అంటే ఏంటో అర్థమవుతుంది, క్రీస్తు అంటే ఏంటో అర్థమవుతుందనే ఉద్దేశంతో దాన్ని తెలియజేశాడు. ఇది కూడా అంతే. కుటుంబము అనేటువంటి దాన్ని ఎందుకు మనకు ముందుగా చెబుతూ ఉన్నాడు అంటే, కుటుంబాన్ని మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఆ కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టే మనకి ఆ కుటుంబాన్ని గురించి వివరించి సంఘం ఇలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఆయన నేర్పాడు. కాబట్టి గమనించండి, సంఘము అనేటువంటిది మరొకసారి చెప్పండి ఏంటది? దేవుని ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని కుటుంబము. మనమంతా దేవుని కుటుంబము. ఇప్పుడు చెప్పండి, కుటుంబంలో వ్యక్తుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అనురాగం ఉంటుందో, సహాయ సహకారాలు అందుతూ ఉంటాయో అదే విధంగా సంఘంలో కూడా జరగాల. కానీ జరుగుతున్నాయా? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న స్ట్రైట్గా,
ఎక్కువ శాతం నేను కొంచెం ముక్కుసూటిగా మాట్లాడతా. ఎక్కడైనా సరే బాధపడకూడదు సుమా. ఏమో కొంచెం మీరు ఒక రకంగా పెట్టారు మాకు, బాధపడతారా? ముక్కుసూటిగా, వాస్తవంగా ముక్కుసూటిగా మాట్లాడటమే కరెక్ట్ కదా అని అనుకుంటాం, కానీ ఇష్టం ఉండదు మాట్లాడితే. ఏదైనా అండి ముక్కుసూటిగా మాట్లాడటం మంచిది అంటాం, కానీ మాట్లాడితే ఒప్పుకోం. రైట్, కానీ అలవాటు పడాలి. రైట్, ముక్కుసూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరందరూ ఒకే కుటుంబానికి, అంటే ఒకే దేవుని కుటుంబానికి చెందినటువంటి వారా? నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్స్, ఫ్యామిలీ గురించి వచ్చాం మళ్ళీ, కుటుంబం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యత ఏంటంటే ఎల్లప్పుడూ మీ గురించి, మీ అభివృద్ధి గురించి, అవునా, కుటుంబ సభ్యుల యొక్క అవసరాల గురించి ఆలోచన చేయాలి కదా. అయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరో కొంతమంది వ్యక్తులు వేరే కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేస్తూ, జాగ్రత్త గమనించి, వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేస్తూ, వాళ్ళతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ, వాళ్ళ అభివృద్ధి కొరకు ఆలోచన చేస్తున్నాడు అనుకోండి, ఈ కుటుంబ సభ్యుల మీద మీకు అనుమానం రాదా? వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యుడిని మీరు ఏమనాలి? నిజంగా ఈ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళని అంటారా మీరు? అనరు. నిజంగా ఈ కుటుంబం యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళని మీరు అంటారా? అనరు. అసలు నీది ఏ ఇల్లు అడుగుతారా లేదా? అసలు నీ కుటుంబం ఏది? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడికి పోతున్నావు? అసలు నువ్వు సంపాదించేదంతా ఇక్కడే ఇస్తున్నావా లేకపోతే ఇంకెక్కడన్నా ఇస్తున్నావా అని అడుగుతారా లేదా? అడుగుతారా లేదా? ఈవెన్ మీ పిల్లలైనా సరే, పొద్దున్న లేస్తే మా ఫ్రెండ్ దగ్గరికి పోవాలని పోతున్నాను అనుకుని, ఏందిరా నీ బట్టలు అన్నీ సర్దుకొని పోయి అల్లుండి రాదండి అంటాం. ఏదో ఫ్రెండ్ అంటే బయట మాట్లాడేం వచ్చామన్నట్టు ఉండాలి, కానీ పొద్దున్న లేస్తే ఈ ఇల్లేమైంది, వాకిలేమైంది, లేకపోతే ఇంట్లో ఏం వెళ్తుంది, వెళ్ళట్లేదు, ఉంటుందా, ఉండట్లేదా, ఇవన్నీ నువ్వేం ఆలోచన చేయవా? పొద్దున్న లేస్తే ఆ ఫ్యామిలీ అంటావు అని చెప్పేసి అడుగుతారా లేదా? అవునా? ఆ కుటుంబ సభ్యుల్ని హెచ్చరిస్తామా లేదా? హెచ్చరిస్తాం. కుటుంబం అంటే అలా ఉండకూడదు నానా, కుటుంబం అంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటే, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించేటువంటి వాళ్ళని, అహర్నిశలు శ్రమించేటువంటి వాడిని బాధ్యత గల కుటుంబ సభ్యుడు అంటారు, అంతే కదా. ఒకవేళ అలా లేకపోతే ఆ కుటుంబ సభ్యుడిని మీరు ఏం చేస్తారో తెలుసా? అవాయిడ్ చేస్తారు, లేకపోతే బహిష్కరిస్తారు కుటుంబంలో నుండి. అసలు వీడు ఉండటం వల్ల ఉపయోగమే లేదు, అది వీడిని బయటికి నెట్టండిరా అని చెప్పేసి అని అంటారు. నేను చాలా కుటుంబాలను చూసా, చాలా కుటుంబాల్లో వ్యక్తుల్ని బయటికి నెట్టేసినటువంటి వాళ్ళని చూశాను. కాబట్టి ఒక కుటుంబ సభ్యుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు, శ్రేయస్సు కొరకు నిరంతరము పాటుపడుతూ, ఆలోచన చేస్తూ, శ్రమిస్తూ ఉన్నటువంటి వాడైతే ఆ కుటుంబ సభ్యుడిని బాధ్యత గల కుటుంబ సభ్యుడు అని చెప్పేసి అని అంటారు కదా. ఇప్పుడు సంఘాని విషయంకి వద్దాం. సంఘము అనేటువంటిది నిజంగా ఒక ఇల్లు అయితే, దేవుని కుటుంబం అయితే మీ సంఘములో, మీ యొక్క సంఘం యొక్క అభివృద్ధి కొరకు మీలో ప్రతి ఒక్కరు కూడా కేవలం ఈ యొక్క సంఘము కొరకే ఆలోచన చేస్తున్నారా? శ్రమిస్తున్నారా? కష్టపడుతున్నారా? ప్రయాసపడుతున్నారా? మీ ఆర్థిక, అంటే ఎక్కడైనా సరే మీకు దేవునికి ఏది ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా కానీ ఈ స్థానిక సంఘం మీదనే మీరు ఖర్చు పెడుతున్నారా? యథార్థంగా ఇక్కడ చేసుకొని చెప్పండి. విజయవాడలో ఒక పెద్ద జబ్బు ఉంది కొంతమందికి. ఏం జబ్బు ఉందో తెలుసా? ఈ ఆదివారం ఇక్కడ కనపడితే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఎక్కడ కనపడుతుందో నాకు తెలియదు. మీరు కాదమ్మా, భుజాలు దడుముకుంటాడేంటి? అప్పుడప్పుడు అడగాలనిపిస్తూ ఉంటుంది. విజయవాడలో ఒక్కటే కాదు, కొన్ని సిటీస్లో ఇలాగా అప్పుడప్పుడు అడగాలనిపిస్తుంది, అసలు నీది ఏ ఇల్లు అని. నిజమా? అడగొచ్చా లేదా? అసలు నీది ఏ ఇల్లు అని.
అంటే నీకంటూ ఒక ఇల్లుందా, లేకపోతే ఇల్లు లేకుండా తిరిగేటువంటి వాడిని ఏమంటారు చెప్పండి? అంతే, దిమ్మరి, దేశ దిమ్మరి అంటారు. వీడికంటూ ఒక అడ్రస్ ఉండదు, వీడికంటూ ఒక ప్రత్యేకంగా ఒక అడ్రస్ ఉండదు, ఒక ఇల్లు ఉండదు, ఒక వాకిలు ఉండదు. ఇక్కడ ఈరోజు ఇక్కడ తింటే రేపెక్కడో, ఈరోజు ఇక్కడ ఉంటే రేపెక్కడో. ఇలాంటి వాళ్ళు కుటుంబాల్లో ఉంటారా లేరా? దేశ దిమ్మరులు. సంఘాల్లో కూడా ఇలాంటి దిమ్మరులు ఉంటారా? ఉంటారు. వీళ్ళు ఈ వారం ఇక్కడ ఉంటే వచ్చే వారం ఎక్కడో, వచ్చే వారం అక్కడుంటే మళ్ళీ ఎక్కడో. వీళ్ళందరూ కొంచెం మానసిక రోగులని చెప్పాలి, మానసికంగా పరిపక్వత లేనటువంటి వాళ్ళు అని చెప్పాలి. మరలా చెబుతున్నాను, సంఘము అనేటువంటిది ఏంటి అని దేవుడు చెప్పాడంటే, సంఘం అనేది దేవుని ఇల్లు, దేవుని కుటుంబము. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అని చెప్పాడు అంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? ఒకరికొకరు వాళ్ళు అభివృద్ధి చెందటానికి దోహదపడేటువంటి వాళ్ళై ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఇక్కడ సంఘాన్ని దేవుడు ఏమన్నాడంటే, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు శరీరము అని చెప్పేసి అని అన్నాడు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అంటే, ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కలిసి ఆ శరీరము అనే ఒక యునైటెడ్ ఫామ్ ఏదైతే ఉందో, దీని యొక్క అభివృద్ధి కొరకు కలిసి కట్టుగా అన్నీ ఎలా పనిచేస్తున్నాయో అలాగూ పని చేయాలి అని చెప్పాడు దేవుడు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. 12వ వచనం నుండి చదువుదామా? ఎలాగు శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడట. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మన అందరము ఒక్క ఆత్మయందే పానము చేసిన వారము. చాలు, 14వ వచనాన్ని నేను చదువుతా, ఒక్కసారి చూడండి. శరీరం ఒక్కటే అవయముగా లేదట, ఒక్కటే అవయముగా లేదట, ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. అనేకమైన అవయవముల కలయికని శరీరము అంటారు, ఒక్క అవయవాన్ని శరీరము అనరు కదా. అనేకమైన అవయవముల కలయికను శరీరము అంటారు, బాడీ. ఒక ఆ బాడీలో, ఆ యొక్క శరీరంలో ఒక అవయవాన్ని ఒక పార్ట్ అని మాత్రమే అంటారు, ఒక అవయవం మాత్రమే అంటారు. కాబట్టి నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. నేను కన్ను కాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తర్వాత తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతయు శరీరం యొక్క అవయవములలో, అంతేకాదు శరీరం యొక్క అవయవములలో మరి ఏవి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.
శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములు కూడా మరి ఎక్కువగా గనపరుచున్నాము. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు? దేని గురించి? మన శరీరంలో ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో మనం బాగా తెలుసుకోవాలని చెబుతున్నాడా? కాదు. మరి దేని కొరకు? సంఘములో ఉన్నటువంటి మనందరమట క్రీస్తు శరీరం అనేటువంటి ఒకే శరీరములో వేరు వేరు అవయవములయుండి ఒక్క శరీరమై ఉన్నామట. వేరు వేరు అవయవములమై ఉండి ఒక్క శరీరమై ఉన్నామట. చెయ్యికి కాలుకి సంబంధం ఉందా? లేదా? ఉంది. చెయ్యిని కాలుని కలిపేదేంటి? శరీరం. కంటిని ఈ యొక్క కాలుని కలిపేదేంటి? శరీరం. చెవిని కంటిని కలిపేదేంటి? శరీరం. మీరు ఈ యొక్క కన్నుని ఈ యొక్క చెవిని వేరువేరుగా ఒకవేళ నా శరీరంలో నుండి వేరు చేసి వేరువేరుగా ఉంచితే ఇది దీనికి సంబంధించింది అని చెప్పడానికి చాలా పరీక్షలు చేయాలి మీరు. నిజమా కదా? నా బాడీలో సపరేట్ చేసి ఇదిగో ఈ కంటికి ఈ యొక్క చెవికి సంబంధం ఉందేమో చూడండి అంటే DNA టెస్ట్ చేయాలి. నిజమా కదా? బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇవి ఎవరి నుండి తీసాయో, ఎక్కడి నుండి తీయబడ్డాయో, ఎప్పుడు తీయబడ్డాయో ఇవన్నీ టెస్టులు చేయాలి. అవన్నీ టెస్టులు చేసిన తర్వాత కానీ ఇది రెండు ఒకదానికొకటి సంబంధం ఉంది అని చెప్పాలి. సో ఇప్పుడు మనం అందరం కూడా క్రీస్తు శరీరములో ఉన్నాము కనుక వేరు వేరు అవయములుగా మనకు ఆ పరీక్ష చేయాల్సినటువంటి అవసరం లేదు. మనందరం కూడా ఒకే క్రీస్తు శరీరం అనే సంఘానికి సంబంధించినటువంటి వారమని కళ్ళు మూసుకొని చెప్పచ్చు. అయితే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఎలా అనుబంధాన్ని కలిగి ఒకటి మరొక దాని కొరకు పనిచేస్తున్నాయో, అంతేనా? ఈ చెవు ఈ మిగిలినటువంటి అవయవములన్నిటి కొరకు ఇది పనిచేస్తుంది కదా. ఈ కన్ను ఈ మిగిలినటువంటి అవయవములన్నిటి కొరకు ఇది పనిచేస్తుంది. ఎందుకు చెబుతున్నాడు ఇవన్నీ? సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరు పని చేస్తున్నారంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ కొరకు మాత్రమే చేయకూడదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నా వలన క్షేమాభివృద్ధి పొందాలి, నా వలన మేలు పొందాలి. అందుకే క్రీస్తు శరీరములో ఉన్నటువంటి అవయవాల గురించి ఇంత వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి సీతారాంపురంలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీస్తు శరీరం అనేటువంటి ఒక్క అవయములో వేరు వేరు అవయవాలుగా ఉన్నారా? ఉన్నారు. ఒక్క క్రీస్తు శరీరంలో వేరు వేరు అవయములుగా ఉన్నారు. శరీరం ఒకటే, ఇది ఒకటే ఇల్లు, ఒకటే కుటుంబము, వేరు వేరు శరీరాలు. తెలుసా? కానీ మీరందరూ కూడా మీ అందరూ కూడా ఇతరుల యొక్క క్షేమాభివృద్ధిని గురించి కానీ, ఇతరుల యొక్క క్షేమాన్ని గురించి కానీ, ఇతరుల యొక్క అభివృద్ధిని గురించి కానీ, డెవలప్మెంట్ గురించి కానీ ఆలోచన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రయాసపడుతున్నారా? అంటే లేదు. ఎందుకు అని చెప్పేసి అంటే కేవలం ఇక్కడికి ఆరాధనకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఒకటి అని అనుకుంటున్నాం. తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు, మళ్ళీ వచ్చే వారం వస్తామన్న గ్యారంటీ లేదు. అంతే, నీకు నాకు సంబంధం లేదు అని. కానీ నిజంగా క్రీస్తు సంఘము అని చెప్పేసి అంటే ఒకవేళ ఇలా ఉంటే మీరు బోర్డు పెట్టుకోవచ్చేమో క్రీస్తు సంఘం అని, దేవుడు ఆయన అంగీకరించడు. ఈ సంఘము ఎవరిని పోలి ఉంటే క్రీస్తు సంఘము అంటే ఆదిమ సంఘము, అంటే అపోస్తుల కార్య 2వ అధ్యాయంలో ఆదిమ సంఘాన్ని చూస్తాం కదా. ఆ సంఘమును పోలి ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం వల్లే మన సంబంధం ఉంటే వాళ్ళు కలిసి ఎలా పనిచేశారో మనం కూడా అలా పనిచేస్తే, వాళ్ళు కలిసి ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నారో, అనురాగం కలిగి ఉన్నారో, సహాయ సహకారాలు అందించారో, వాళ్ళందరూ కూడా ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు ప్రయాసపడ్డారో, మనం అలాంటి మనస్సు కలిగి ఉంటే, అలాంటి హృదయం కలిగి ఉంటే మనం కూడా క్రీస్తు సంఘం. లేకపోతే మీరు డినామినేషన్ అవుతారు. ఇలా అన్నా అని చెప్పేసి అని అనుకోమాకండి. ఇలా ఉన్నారా? లేరు. దయచేసి నేను చెబుతున్నాను, ఇలా లేరు కాబట్టే ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం.
ఇలా లేము కాబట్టే ఉండాలి అని నేర్చుకుంటున్నాం. గట్టిగా అడిగితే నీవు ఇదే స్థానిక సంఘమునకు సంబంధించిన వాడవా, నీవు ఇదే స్థానిక సంఘమునకు సంబంధించిన దానవా, ఇదే స్థానిక సంఘము కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా, ఇదే స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు నీవు మనస్సు కలిగి ఉన్నవా అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా ధైర్యంగా చెప్పలేనటువంటి పరిస్థితిలో చాలామంది ఉన్నారు. నిజమా కదా? నిజమే. మనం ఒప్పుకోవాలా లేదా? ఎక్కడున్నాం మనం? దేవుని సన్నిధిలో ఉన్నాం. మన మధ్య ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉండగా పేతురు అడుగుతాడు, పరిశుద్ధాత్మని మోసగించడానికి మీకు మనసు ఎలా వచ్చింది అని చెప్పేసి అని అననీయ సప్ఫీరాలు అడిగాడా లేదా? సో కాబట్టి దేవుని ఎదుట మనం అబద్ధం ఆడకుండా యథార్థంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా నేను ఏ స్థానిక సంఘంలో సభ్యురాలుగా ఉన్నానో, ఏ స్థానిక సంఘంలో సభ్యునిగా ఉన్నానో ఆ స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు నా యొక్క శక్తి వంచన లేకుండా పట్టుదలతో నిరంతరము కృషి చేస్తున్నాను అని చెప్పగలిగేటువంటి మనసుందా? కాబట్టి సంఘము గురించి మనకు సరిగా తెలియదనే చెప్పాలి కదా. సంఘము గురించి చాలా సరిగా మనకి తెలియదనే చెప్పాలి. సరే, దురదృష్టం ఏంటంటే ఈ ప్రాంతంలో చాలామంది మేము పండితులం అని చెప్పి చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. పండితులట, బైబిల్ పండితులట. ఈ బైబిల్ పండితులకి సంఘం అంటే తెలియదు. ఈ బైబిల్ పండితులకి సంఘం యొక్క అభివృద్ధి గురించి తెలియదు. ఈ బైబిల్ పండితులకి సంఘము కొరకు నిరంతరము ప్రయాసపడాలి, ఒక స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఆ సంఘం ఎలా పనిచేయాలో అని చెప్పడానికి ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పురికొల్పాలి, మేల్కొల్పాలి అనేటువంటి బుద్ధి జ్ఞానం ఉండదు. కానీ అప్పుడప్పుడు జస్ట్ విజిటర్స్గా వచ్చిపోతూ ఉంటారు. పండితుడు అంటే అట్లా కాదు. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ వాక్యాన్ని నేర్చుకొని ఆ ప్రకారంగా అవలంబిస్తే, ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే, ఆ ప్రకారంగా మనం జీవిస్తే అప్పుడు మనం దేవుణ్ణి సంతోషపెట్టగలం. ఎవరిని సంతోషపెట్టాలి? మనం దేవుణ్ణి. వాడినో వీడినో వాళ్ళనో వీళ్ళనో సంతోషపెట్టడానికి మనం ఇక్కడ లేం. పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, కేఫా ఎవడు, వీళ్ళంతా మీ కొరకు రక్తాన్ని చిందించారా, మీ కొరకు సిలువ వేయబడ్డారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడా లేదా? ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే సంఘము క్రీస్తుది అనేటువంటి దాన్ని మర్చిపోయి మేము ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మేము ఫలానా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళమని ఘనంగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎవడండి వాడు, ఎవడండి వీడు, ఎవడండి వాళ్ళు, వీళ్ళంతా ఎవరు? క్రీస్తు కంటే గొప్పోళ్ళ? క్రీస్తు కదా మన కొరకు రక్తాన్ని చిందించింది, క్రీస్తు కదా మన కొరకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ యొక్క భూమి మీదకి వచ్చింది. దేవునితో సమానముగా ఉండుటను కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా మనము ఆయనతో ఉండాలని, తండ్రితో ఉండాలని ఆయన మన కొరకు త్యాగం చేసి వచ్చింది ఆయన అయితే వీళ్ళంతా ఎవరు మధ్యలో? వీళ్ళంతా మీరు ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని సంతోషపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరికి దాసులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని మనం వెంబడించాల్సిన అవసరం లేదు. శిష్యులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏ స్థానిక సంఘములో అయితే సభ్యులుగా ఉన్నామో ఆ స్థానిక సంఘము యొక్క అభివృద్ధి కొరకు శక్తి వంచన లేకుండా నిరంతరము పట్టుదలతో పనిచేసినప్పుడు మీరు ఒకటి గమనించండి, ఈ చేయి ఈ యొక్క మిగిలినటువంటి శరీరం యొక్క అభివృద్ధి కొరకు పనిచేసినప్పుడు ఈ శరీరము ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఈ అభివృద్ధి యొక్క ఫలము ఈ చెయ్యి కూడా పొందుద్దా? పొందుతుంది. కానీ అలా జరగకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మీ శరీరంలో ఎప్పుడైనా షుగర్ పేషెంట్స్ని గమనించారా? షుగర్ పేషెంట్స్కి చేతుల్లో కానీ కాళ్ళలో కానీ ఎప్పుడైనా సరే గాయాలైనప్పుడు అవి మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ వస్తాయి. మీరు కాలే కదా, కాల్లోనే కదా అని చెప్పేసి మిగిలిన అవయవాలు పట్టించుకోకపోతే అది కాస్త ఏమవుతుంది? అంతే, మిగిలినటువంటి అవయవాలకు స్ప్రెడ్ అవుతుందా లేదా? మిగిలిన అవయవాలు కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉందా లేదా? క్యాన్సర్ కూడా అంతేనా? కాబట్టి ఏదైనా ఒక అవయవము పాడైపోయినప్పుడు అది మిగిలినటువంటి అవయవాలతో సంబంధం లేదని కానీ మనం నిర్లక్ష్యంగా ఉంటే
ఆ పాడైపోయినటువంటి అవయవం కాస్త మిగిలినటువంటి అన్ని అవయవాలు పాడు కావటానికి కారణం కావచ్చు. అలాగే అభివృద్ధిని మీరు గమనించినట్లయితే అంటే నేను ఈ చేయితో కష్టపడుతున్నాను అనుకోండి, ఈ చేయితో కష్టపడేటువంటి దాన్ని మిగిలిన శరీరం అంతా అనుభవిస్తుంది. ఈ చేయితో కష్టపడేటువంటి దాన్ని ఈ మిగిలినటువంటి శరీరం అంతా అనుభవిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి రిలేషన్ అని చెప్పేసి అంటే, నేను ఇతరుల నాతో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధికి నేను దోహదపడితే, నేను బలహీనమైనప్పుడు ఆ కుటుంబం అంతా నన్ను కాపాడుతుంది. లేకపోతే నా అభివృద్ధికి అది కుటుంబము తోడ్పడుతుంది. కుటుంబంలో ఉన్న వ్యక్తులు అంతే ఉంటారా లేదా? అవును. ఎప్పుడైనా గమనించండి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే హాస్పిటల్లో నేను 1 వీక్ ఉన్నా. నా కుటుంబం అంతా నాతోనే ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు, తినిపిస్తున్నారు, తాపిస్తున్నారు, ఒళ్ళంతా బాడీ అంతా క్లీన్ చేస్తున్నారు. అంటే నా కుటుంబము నాకు ఆ విధంగా చేయబట్టి నేనేం చేస్తున్నానంటే, ఈరోజు నా దగ్గర నా శక్తి కొలది నేను ఏదైతే వాళ్ళకు చేయగలనో అవి చేస్తున్నాను. చూసారా? అంటే నేను వాళ్ళ కొరకు, వాళ్ళు నా కొరకు పనిచేస్తున్నాం. నేను వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు. నేను బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను బలపరచడానికి వాళ్ళు సహాయం చేసినప్పుడు, వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను. కుటుంబం ఇలాగనే ఉండాలి. మరి సంఘం కూడా అలాంటిదే. సంఘం కూడా కుటుంబమే. సంఘం కూడా దేవుని ఇల్లే. సంఘం కూడా దేవుని కుటుంబం అని చెప్పేసి చెప్పబడింది, మనం చదువుకుంటున్నాము. అదే ఇక్కడ మనకు అర్థం కానిది ఏంటంటే, సంఘమును కుటుంబం అని అనుకోవట్లేదు. అది వచ్చిన సమస్య. కుటుంబం కోసం బాగా కష్టపడుతున్నాం, కుటుంబం కోసం బాగా ప్రయాసపడుతున్నాం, కానీ ఇక్కడ మనకి విషయం అర్థం కావట్లేదు. ఏంటి అంటే, నిజంగా నువ్వు ఏ కుటుంబం కొరకైతే ప్రయాసపడుతున్నావో, భార్య లేకపోతే భర్త, కుమారులు, కుమార్తెలు, ఈ కుటుంబము ఏర్పాటు చేయబడిందే ఎవరి కొరకో తెలుసా? సంఘం కొరకు. ఈ కుటుంబం ఏర్పాటు చేయబడిందే సంఘము అనేటువంటి ఒక పెద్ద కుటుంబం కొరకు. నీవు సంఘము కొరకు ప్రయాసపడితే, నీవు సంఘం కొరకు పనిచేస్తే, నీవు సంఘం కొరకు నీ యొక్క శక్తిని, నీ దగ్గర ఉన్నటువంటి దాని అంతటిని కూడా ఖర్చు చేస్తే, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నిజమా? దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అవును, అబ్రహాము తాను ఏం చేశాడో తెలుసా? రాబోయేటువంటి దేవుని సంకల్పంలో, దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేయబడబోయేటువంటి ఇజ్రాయేలీలు అనేటువంటి ఒక గొప్ప జనాంగము కొరకు పరిచర్య చేశాడు. వాస్తవం చెప్పాలంటే, దేవుని వాగ్దానం చేసినటువంటి దానిలో అబ్రహాము ఏ ఫలాలు అనుభవించలేదు. కానీ రాబోయేటువంటి దేవుని జనాంగం అనేటువంటి ఇజ్రాయేల్ కొరకు అబ్రహాం పరిచర్య చేశాడు. శారా పరిచర్య చేసింది. చాలా కష్టపడ్డారు. కానీ ఎవరు అనుభవించారో తెలుసా? వాళ్ళ పిల్లలు అనుభవించారు. అబ్రహాం యొక్క కుమారుడు, అబ్రహాం యొక్క మనవరాళ్ళు వాళ్ళు అనుభవించారు. అవును, ఈరోజు కూడా చాలామంది కుటుంబాల్లో నేను చూస్తున్నాను, ఒక భార్య భర్తలు కష్టపడుతూ ఉంటారు, కష్టపడి పిల్లల్ని పెద్ద చేస్తూ ఉంటారు. పెద్ద చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే చదువుకొని ప్రయోజకులు అవుతారు. వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు విశ్రమించరు, ఈ ముసలోళ్ళు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ వచ్చిన మనవరాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అదిగో వాళ్ళు కష్టపడినటువంటి ఆ ఫలాల్ని వీళ్ళు అనుభవించాలి అనేటువంటి ఒక ప్రయాస. కాబట్టి ఈ కుటుంబము వ్యవస్థ ఎలాగైతే ఉంటుందో, సంఘము కూడా అలాగే ఉండాలి అనేటువంటి దాన్ని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలో కుటుంబము కాదు, సంఘమే ముందు ఉంది. అదే ఇందాక సహోదరులు గుర్తు చేశారు కదా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మీరు 4వ వచనం నుండి కిందకి మనం చూసినట్లయితే, ఆయన తన ఎదుట నిర్దోషులమును పరిశుద్ధులముగా మన నిలవబెట్టుకొనవలెనని జగత్తు పునాది వేయబడటకు ముందుగానే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడట. నిజమేనా? అంటే ఎవరు వీళ్ళంతా? సంఘము. వీళ్ళంతా ఇంత సంఘము, ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి సంఘం అంతా కూడా ఈరోజు క్రీస్తు నామంలో వంగుతుందంటే, దేవుని యొక్క చిత్తమును చేస్తున్నారంటే, వీళ్ళంతా ఎలా వచ్చారు? కుటుంబాల ద్వారా వచ్చారు. కాబట్టి కుటుంబము దేని కొరకు ఏర్పాటు చేయబడిందంటే, కుటుంబం అనేది సంఘము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థ.
కాబట్టి దేవుడు మొట్టమొదటిగా మన కుటుంబంలో ఎందుకు ఉంచాడో తెలుసా? సంఘం అంటే ఏంటో అక్కడ మూలపాఠాలు ఓనమాలు నేర్చుకొని ఇక్కడికి రావాలి, సంఘంలోనికి రావాలి. అక్కడ కుటుంబంలో ఎలా ప్రయాసపడ్డామో సంఘం కుటుంబం యొక్క అభివృద్ధికి, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ దేవుని ఇల్లు, దేవుని కుటుంబం అనేటువంటి ఈ యొక్క పెద్ద సంఘము కొరకు ప్రయాసపడాలని దేవుడు మనని మొదటి నుండి నేర్పించుకుంటూ వచ్చాడు. ఈరోజు అర్థమైందా దేవుని యొక్క కుటుంబం అంటే ఏంటో, దేవుని యొక్క సంఘం అంటే ఏంటో? నిజంగా ఇందాక మనం చదువుకున్నాం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దాచబడినటువంటి ఒక ధనాన్ని గురించి. ఒక పొలములో దాచబడినటువంటి ధనం, అమూల్యమైనటువంటి ముత్యము. ఆ ముత్యము, ఆ అమూల్యమైనటువంటి ముత్యాన్ని కొనుక్కోవడానికి తనకున్నదంతా అమ్మివేశాడట. తర్వాత దాచబడినటువంటి ధనం ఎక్కడైతే ఉందో ఆ పొలాన్ని కొనటానికి తనకున్నదంతా అమ్మివేశాడట. తనకున్నదంతా అంటే దాంట్లో అన్నీ, ఇంకా తన క్షేమము, తన యొక్క కుటుంబ క్షేమము ఇంకా ఏది ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఒక మనుషునికి తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత లేకపోతే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే సంఘమే. ఈ యొక్క సంఘము కొరకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని సెలవు వేయించాడు. ఈ సంఘము కొరకే యేసుక్రీస్తు ప్రభు తను తాను అర్పించుకున్నాడు. ఈ సంఘము కొరకే క్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించాడు. ఈ సంఘము కొరకే, ఈ సంఘమును ఎలాగైనా సరే విమోచించాలనేటువంటి దానితోని తను తాను సమర్పించుకున్నాడట. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో సంఘం ఎంత ప్రాముఖ్యమైందో, క్రీస్తు దృష్టిలో సంఘం ఎంత ప్రాముఖ్యమైందో, మన దృష్టిలో కూడా, మన ఆలోచనలో కూడా సంఘము అంతే ప్రాముఖ్యంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము. మరి మన దృష్టిలో సంఘమునికి అంత ప్రాముఖ్యత ఉందా? నేను మళ్ళా చెబుతున్నాను, ఆదివారం కానీ ఇంకా మిగిలినటువంటి రోజుల్లో ఇక్కడ కూడుకునేంతవరకే వందనాలు 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 అంతే. ఆ తర్వాత ఆమె ఎటుపోతుందో, ఈమె ఎటుపోతుందో, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ శారీరక పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు ఎంత అనారోగ్యంగా ఉన్నారో, వీళ్ళు ఎంత అనారోగ్యంగా ఉన్నారో, కనీసం వెళ్ళి ఆ వృద్ధురాలని లేకపోతే విధవరాలని పోయి పరామర్శించుదాము, పలకరించుదాము. ఇందాక మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కింద వరకు ఇంకా చదవలేదు, అది చదివేటువంటి ఆ చాప్టర్ చాలా ఉందని చెప్పేసి నేను ఆపేశాను. ఈ యొక్క చెయ్యి చూడండి, ఈ చెయ్యి బలహీనంగా ఉంటే ఈ చెయ్యి వచ్చి దీనికి కావలసినటువంటి దాన్ని పరామర్శిస్తుందా లేదా? దీనికి ఆయింట్మెంట్ పెట్టడము, దీన్ని ఒత్తటము, అవునా? అరే రైట్. ఈ కన్నుకి ఏదన్నా అయితే ఈ రెండు చేతులు దీనికి పరిచర్య చేస్తాయా, చేయవా? ఈ యొక్క కాలుకి ఏదన్నా అయితే శరీరంలో ఉన్నటువంటి మిగిలిన భాగాలన్నీ కూడా దాని కొరకు పనిచేస్తాయా, చేయవా? సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే ఉండాలట. సంఘంలో ఒక్కళ్ళు ఎవరైనా బలహీనంగా ఉంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పైన ప్రేమ చూపించడము, కనికరం చూపించడము, పరిచర్య చేయటం. వాళ్ళకి ఏదన్నా అవసరం ఏర్పడితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సహాయం చేసేటువంటి మనసు. ఎందుకు అని చెప్పేసి అంటే వాళ్ళు ఎవరో కాదు, మంది వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే ఇక మీదట మీరు పరాయి వాళ్ళు కాదు, ఇక మీదట మీరు వేరే వాళ్ళు కాదు. ఇందాక మనం 19వ వచనాన్ని చదువుకున్నాం, గుర్తుందా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఇక మీదట మీరు వేరే వాళ్ళు కాదు, పరాయి వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు దేవుని కుటుంబం, దేవుని ఇల్లు. ఒక్క శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఎలా ఒకదానినొకటి పరామర్శిస్తాయో మనం కూడా అలా ఒకరినొకరము పరామర్శించ బాధ్యత కలిగినటువంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి సభ్యులు మనం. మీరు ఎప్పుడు దేవుణ్ణి మయంపరిచినట్టు అవుతుందో తెలుసా? దేవుడు చెప్పినటువంటి ఈ ఆజ్ఞను మీరు గైకొంటే దేవుణ్ణి మయంపరిచినట్టే. మీరు ఇవన్నీ చేయకుండా ఇక్కడికి వచ్చి ఎంతో దీర్ఘంగా ప్రార్థన చేసినా, లేకపోతే మీరు వర్ధిల్లు కొలది కానుకలు ఇచ్చినా, లేకపోతే మీరు ఇంకా ఏదన్నా దేవునికి అది చేసి ఇది చేసి అది చేసినా కానీ ఈ దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరు అతిక్రమించి ఏది చేసినా కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాట వినండి, దేవుని యొక్క వాక్యానికి లోబడండి. సంఘము అనేటువంటిది ఒక కుటుంబము అనేటువంటి దాన్ని అర్థం చేసుకోండి. అది దేవుని కుటుంబము, దేవుడిచ్చినటువంటి కుటుంబ సభ్యులు. మన కుటుంబ సభ్యుల్ని ఎలాగైతే ప్రేమిస్తామో అంతకంటే ఎక్కువగా ప్రేమించాలట. ఎందుకంటే దేవుడు అది మనకిచ్చినటువంటి ఆజ్ఞ. మనం ఎప్పుడైతే ఆజ్ఞను గైకుంటామో అప్పుడు మనం దేవుణ్ణి మయంపరుస్తున్నాం. ఆ విధంగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. చాలా సమయం అయిపోయింది.
చాలా విషయాలు మీరు చాలా ఓర్పుతో విన్నారు. నేను చెప్పినవన్నీ మీకు అర్థమైనవని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే తర్వాత మరలా మీరు నన్ను అడగొచ్చు. ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థం కానటువంటి విషయాలు అనిల్ని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. అలా ఉండకూడదని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. మన సమాజంలో పార్టీలు ఉన్నాయి కదా, టీడీపీ, వైఎస్ఆర్సిపి, తర్వాత ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి కదా. ఈ పార్టీల్లో వైఎస్ఆర్సిపి పార్టీలో టీడీపీ వ్యక్తులు ఉంటారు. టీడీపీ పార్టీలో వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అంటారు. వీళ్ళని ఏమంటారో తెలుసా? కోవర్టులు అంటారు. నిజమేనా? వీళ్ళు కోవర్టులు అంటారు. ఆ పార్టీలోనే ఉంటారు. కలర్ అదే ఏమంటుందని, కండవా ఏదో టవల్ అంటారు కదా, కండువా అదే ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరి కొరకు పనిచేస్తారో తెలుసా? వేరే పార్టీ వాళ్ళ కొరకు పనిచేస్తారు. వీళ్ళని కోవర్టులు అంటారు. ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి, అస్సలు నమ్మకూడదు. అందుకని పార్టీలో అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు చాలా సీక్రెట్గా, వీళ్ళు సీక్రెట్ ఏజెంట్స్ అన్నట్టు, వీళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయమని చెబుతారు వీళ్ళని. ఎందుకంటే బయటికి తెలిస్తే చాలా ప్రమాదం. కాబట్టి అక్కడ ఉండి వీళ్ళ కొరకు పనిచేస్తారు. వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ ఇవ్వటం, అంతే. ఇక్కడున్న సమాచారాన్ని అక్కడికి పంపించటం, అక్కడున్న సమాచారాన్ని వీళ్ళు తీసుకోవటం. వీళ్ళని ఏమంటారు అని చెప్పేసి అంటే, వీళ్ళని అంబాసిడర్స్ అంటారు. ఏమంటారు? వీళ్ళని వేగులు అంటారు కదా తెలుగులో. వేగుల వారు అంటారు తెలుగులో. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారు. తెలుసా రాబర్ట్ గారు? మీకు తెలుసుగా? రైట్. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారు. సంఘాల్లో వీళ్ళు చేసే పని ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే ఈ సంఘం యొక్క అభివృద్ధి కొరకు వీళ్ళు ప్రయాసపడుతున్నారేమో అనుకుంటాం. నో, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉండి వేరే వాళ్ళ అభివృద్ధి కొరకు వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఆలోచన చేస్తుంటారు. వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంటారు. గైడ్ లైన్స్ అక్కడి నుండి వస్తాయి. గైడ్ లైన్స్ ఇక్కడే కదా, అక్కడి నుండి వస్తూ ఉంటాయి. ఇగో ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళ వలన సంఘాలు పాడవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? జాగ్రత్త గమనించండి. మనము మన బాడీకి వైటమిన్స్, ప్రోటీన్స్, మంచి ఫుడ్ని మన యొక్క ఆరోగ్యం కొరకు ఇస్తూనే, ఏమన్నా లోపల యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా, అంటే ఏమంటారు, క్రిములు లేకపోతే రోగానికి సంబంధించినటువంటి రోగకారక క్రిములు ఉంటాయి కదా, వాటిని చంపడానికి అప్పుడప్పుడు మనం యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉండాలి. అంటే ఈ యొక్క బాడీని డ్యామేజ్ చేయటానికి బయట నుండి ఏమన్నా లోపలికి వెళ్ళిపోయేటువంటి కొన్ని క్రిములు ఉంటాయి కదా, అలాంటి వాటిని కనిపెట్టి వాటిని చంపుతూ ఉండాలి. అంటే బాడీని సంరక్షించడానికి కావాల్సింది ఏంటి అంటే, మంచి ఆహారాన్ని ఇవ్వడమే మాత్రమే కాదు, చెడ్డ ఆహారాన్ని లోపలికి పంపించకుండా కూడా జాగ్రత్త పడాలి. ఒకవేళ చెడు ఆహారం లోపలికి ఏదన్నా అనుకోకుండా పంపించినాం అనుకోండి, మళ్ళీ దాన్ని చంపడానికి నానా విధములైనటువంటి తంటాలు పడాలి. డైజినో ఇంకేదనో లోపలేసి నానా తిప్పలు పడతాం. అట్లనే సంఘం యొక్క అభివృద్ధిలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, సంఘము కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిని ప్రోత్సహించటము, మీరు ప్రయాసపడటం మాత్రమే కాకుండా సంఘమును డ్యామేజ్ చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళని కనిపెట్టి మీరు హెచ్చరించటము, శిక్షించటము, అలాంటి వాళ్ళని బయటికి పంపించటము లాంటివి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చాలా చోట్ల సంఘాలు ఎదగపోవడానికి గల కారణం ఏంటంటే, ఇలాంటి క్రిములు ఉండటం వల్లనే. ఉంటాయా క్రిములు? కోవర్ట్లు, పార్టీలలో కోవర్ట్లు ఎట్లుంటారో సంఘాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి మీరు చూడండి, ఇప్పుడు మనం ఒక చుట్టం వస్తాడు, మనం అంత ఫ్యామిలీ చుట్టం వస్తాడు. ఆ చుట్టం వచ్చి వెళ్ళిపోయేంత వరకు చాలా అలర్ట్గా ఉంటాం. ఎందుకు వచ్చాడు రా, ఎన్నరాంది, ఎందుకు వచ్చాడు, ఏదో ఉంది అని మనం అప్పటి వరకు ఏం మాట్లాడాం. ఆ పోయిన తర్వాత అప్పుడు ఏంటంటో అంటాం. అంటే విషయం ఏంటి అంటే, వాడు అవుటర్, వాడు బయటవాడు. మన కుటుంబానికి ఏమైనా హాని కలిగించడానికి వచ్చాడా, ఇక్కడ నుండి సమాచారాన్ని ఏమైనా తీసుకొని పోవడానికి వచ్చాడా, లేకపోతే ఇక్కడ ఏమైనా మన నష్టాన్ని కలిగించడానికి వచ్చాడా అని చెప్పేసి జాగ్రత్త పడుతూ ఉంటాం కదా. మన కుటుంబము కాని వాడు ఎవడైనా పరాయి వాడే, గుర్తుపెట్టుకోండి. నిజమేనా?
మన కుటుంబము కాని వాడు ఎవడైనా పరాయి వాడే. మన కుటుంబంలో ఉండి వేరే కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు లేకపోతే ఆలోచన చేసేటువంటి వాడు కూడా అంతే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనము జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే